శ్రీవాణీ గిరిజాస్థిరాయ దదతో వక్షో ముఖంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్సురైః భూయాసు పురుషోత్తమంబుజభవ శ్రీకంధరా శ్రేయసే. ఈనాడు మనం సౌగంధిక హరణం అనే కథ చెప్పుకుంటున్నాం. పాండవులు అరణ్యవాసం కొనసాగిస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుందుకు అర్జునుడు నూతనమైన అస్త్ర సంపాదనకు, ఈ యుద్ధ నైపుణ్యాల పరీక్షకు ఉపయోగించుకుంటున్నాడు. ఆ కాలాన్ని పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అందరూ సంతోషించారు. పాండవులందరూ కూడా ద్రౌపది సహితం ఆనందంతో ఉన్నారు. పర్వాలేదు, మనకు ముందు ముందు మంచి రోజులు వస్తాయి అనే ఆశ వాళ్లకు బలపడింది. ఇలా ఉండగా దేవతలకు రాక్షసులకు యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో ఇంద్రులకు సహాయం చేయటానికి అర్జునుడు కావాలి అని కోరుకున్నారు. ఇంద్రాది దేవతలు వచ్చి ధర్మరాజును ప్రార్థించి అర్జునుడిని తమకు యుద్ధంలో సహాయం చేయటానికి తీసుకువెళ్ళారు. వెళ్ళాడు అర్జునుడు. చాలా రోజులు గడిచిపోయింది. అర్జునుడు తిరిగి రాలేదు. అది దేవదానవ యుద్ధం. ఏమైందో తెలియదు. ఇక ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది అర్జునుడిని చూడాలి అని తహతహలాడారు. ఇక వచ్చేస్తాడు అని మహర్షులు చెబుతున్నా సరే, అర్జునుడిని చూడాలి, అర్జునుడి యోగక్షేమాలు తెలుసుకోవాలి అనేటువంటి కోరిక వాళ్ళు అణుచుకోలేకపోయారు. ఆ కోరిక అందుకని వస్తే అర్జునుడికి ఎదురు పెడదాం, అంతకాలం రాత్రి పగలు ఇక్కడ అర్జునుడిని తలుచుకుంటూ ఉండలేము అన్నారు. అయితే భూలోకానికి స్వర్గలోకానికి పొలిమేర ఉంది. అది గంధమాధన పర్వతం. ఆ గంధమాధన పర్వతం మీదకి వెడితే అర్జునుడు వస్తాడు, రాగానే మనం చూడవచ్చు అని బయలుదేరారు. మామూలుగా కాలినడకని ప్రయాణం చేయలేరు. ఆ గహనాంతర సీమలు చాలా ప్రయాణానికి చాలా దుర్భరంగా ఉంటాయి. సాగదు ప్రయాణం. అందుకని భీముడు ఏం చేస్తాడు, తన కుమారుడైన ఘటోత్కచుడిని తలుచుకుంటాడు. ఘటోత్కచుడు రాక్షస కుమారుడు, మంచి బుద్ధులు కలిగిన రాక్షసుడు. వాడు తండ్రి తలుచుకోగానే వస్తాడు, ససైన్యంగా వస్తాడు. వీళ్ళందరూ కూడా పాండవులను తమ భుజాల మీద ఎక్కించుకొని ఆకాశ మార్గాన్ని గంధమాధన పర్వతం చేరుకుంటారు. ఇక ఆ గంధమాధన పర్వతం, ఆ పర్వత సోయగాలు, ఆ పర్వత చర్యలలో ఉన్నటువంటి వృక్షజాతులు, పక్షిజాతులు, మృగజాతులు ఎంత ఆనందం అంటే మొత్తం ఆనందం అంతా రాసిపోసినట్లు ఆ పర్వత చర్యలలోనే ఉంది. వీళ్ళందరూ ఆ గంధమాధన పర్వత దృశ్యాలు చూసి పులకించిపోతున్నారు. అదే సమయంలో భీముడు, ద్రౌపది
ఇద్దరు ఆ కొండ చర్యలలో ప్రయాణం చేస్తూ నడుస్తూ నడుస్తూ ఒక చోటికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆ పక్షుల కిలకిల రావాలి, అక్కడ వీచేటువంటి ఆ కమ్మ తెమ్మెరలు, ఆ చల్లని పిల్లగాలులు వీళ్ళని మైమరిపిస్తాయి. ఇక ఆ పర్వత సానువులలో ఉన్న వృక్షాలకు పూచిన పువ్వుల పరిమళాలు మొత్తం వాతావరణం అంతా కూడా మత్తెక్కించేటట్లు ఉంది. అదే సమయంలో వీళ్ళు ఒక చోట ఉండగా ఒక పెద్ద పువ్వు గాలికి ఎగురుకుంటూ వచ్చి వీళ్ళిద్దరి ముందు పడింది. ఆ పువ్వులంటే మహిళలకు సహజంగా చాలా ఇష్టం. ఆ పువ్వు తీసుకుంది. అసలు చూడటానికే అది అపూర్వంగా ఉంది. ఇటువంటి పువ్వును నేను ఇదివరకు ఎక్కడా చూడలేదు. ఇంత పెద్ద పుష్పము, ఈ పరిమళం ఏమిటి, ఇదివరకు ఎక్కడ అపూర్వమైన ఈ సౌరభాన్ని నేను ఎన్నడూ ఆఘ్రాణించి ఎరగను. ఇటువంటి పూల పరిమళాలు నేను ఎప్పుడూ కూడా నేను వాసన చూడలేదు, ఎరగనివి. ఇలాంటి పువ్వులు ఇంకా మరికొన్ని ఉంటే ఎంత బాగుండును అని భీముడి వైపు తిరిగి, ఇవి ఈ పరిసరాల్లోనే దగ్గరలోనే ఎక్కడో ఉండి ఉంటాయి, నాకు ఇలాంటి పువ్వులు మరిన్ని కావాలి అని కోరాను. వీలైతే తీసుకురండి, దగ్గర ఉంటేనే అంది. అడగక అడగక ద్రౌపది ఒక చిన్న కోరిక కోరింది. ద్రౌపది రాచబిడ్డ, అంతఃపురాలలో ఎంతో వైభవంగా పెరిగినటువంటిది, పుట్టింట్లోనూ మెట్టింట్లోనూ కూడా. కానీ విధివశాన పడరాని, ఎవరికీ రాకూడని కష్టాలు ద్రౌపదికి వచ్చాయి. అవన్నీ మరిచిపోయింది. ఇక్కడ ఈ గంధమాదన పర్వత వనాలలో, అరణ్యంలో చిన్న కోరిక భీముడిని కోరింది, భర్తను కోరింది. భీముడు సామాన్యుడు కాదు, అంత చిన్న కోరిక తీర్చలేడా? వెంటనే ఉత్సాహంతో బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? ఏ దిక్కు నుంచి అయితే ఈ సౌగంధిక పుష్పం పరిమళాలు వీస్తున్నాయో ఆ దిశగా ప్రయాణం చేసి బయలుదేరాడు. రోజులు గడుస్తున్నాయి, చాలా దూరం వెళ్ళాడు. ఆ పుష్పాలు ఉన్నటువంటి కొలను దొరకలేదు. అలసిపోయాడు ప్రయాణంలో. చిన్నగా అప్పుడు ఆకాశం కేసి చూశాడు. ఏమిటి, ఎంత దూరం ఈ ప్రయాణం చేయాలి? ఇంకా ఆ దిక్కు నుంచి పరిమళాలు వస్తూనే ఉన్నాయి, సౌగంధిక సువాసనలు వస్తూనే ఉన్నాయి, ఆ గాలి మోసుకు వస్తూనే ఉంది ఆ దిక్కు నుంచి. అలసిపోయాను, ఏమిటి అని చూస్తున్నాడు. చూస్తుంటే ఆకాశంలో పక్షులు కనిపించాయి. ఈ సమీపంలో ఎక్కడో చూస్తుంటే దగ్గరలోనే ఒక నీటి మడుగు ఉంది అని చిన్నగా ఆ పక్షులు వస్తున్నటువంటి దిశకు వెళ్ళాడు. అక్కడ ఒక కొలను కనిపించింది. అందులో సౌగంధిక పుష్పాలు లేవు. కొలను దప్పిక తీర్చుకున్నాడు, స్నానం చేశాడు. అందులో మొత్తం బడలికంతా కూడా, ప్రయాణ బడలికంతా కూడా తీరిపోయింది. వెంటనే ఉత్సాహం వచ్చింది, కొత్త నూతనోత్సాహం వచ్చింది. వెంటనే ఏం చేశాడు? శంఖనాదం చేశాడు ఆనందంలో. భీముడి శంఖం పేరు పౌండ్రం. ఆ పౌండ్రం పూరించి శంఖనాదం చేసేసరికి ఆ ధ్వనితో దిక్కులు పిక్కటిల్లాయి. అన్ని ధ్వనులు ప్రతిధ్వనులతో నిండిపోయింది ఆ వన ప్రాంతం అంతా కూడా. ఈ శంఖనాదం, ఈ ప్రతిధ్వనులు ఆ ఆ కొలనుకు సమీపంలోనే ఒక కదలికావనం, ఒక అరటి వనంలో నిద్రపోతున్నటువంటి హనుమంతుడి నిద్రకు భంగం కలిగించింది. మెలకువ వచ్చింది హనుమంతుడికి. ఈ శంఖ విన్నాడు. వినగానే వెంటనే గ్రహించాడు,
ఓహో, నా సోదరుడైన మూడిది శంఖనాదం అవసరాలకు వచ్చాడు, ఎక్కడో ఉండి ఉంటాడు. వాడిని ఒక పరీక్ష గురి చేయాలి అనే కోరిక పుట్టింది. వెంటనే లేచాడు. లేచి మిగతా దారులన్నీ కూడా ఆ చెట్లు పెరికి పడేసి మూసేసి ఒకటే దారి ఉంచాడు. ఆ దారికి అడ్డంగా తన వాలాన్ని ఉంచి పడుకున్నట్టు నటిస్తున్నాడు. ఆ వాలం దారికి అడ్డంగా వేయటానికి ఆ వాలాన్ని ఒక్కసారి ఇటు గాలిలో ఊగించాడు. అట్లా ఆ వాలము గాలిని ఛేదించుకుంటూ ఇటు అటు ఊగేసరికి అది ఒక పెద్ద ధ్వని సృష్టించింది. ఆ ధ్వని భీముడికి వినిపించింది. ఓహో, ఇదేదో ప్రతిధ్వని వస్తోంది, ఈ ధ్వని వస్తోంది అని. ఇది అంటే ఒక రకంగా ఈ వాలధ్వని, ఈ తోక ఆడించటం వల్ల పుట్టినటువంటి ధ్వని భీమునికి ఆహ్వానం పలుకుతుంది. వచ్చాడు భీముడు. ఆ దారి గంట ముందుకు పోవాలి అన్నట్లయితే ఒక వానరం తోక ఉంది. తోక దాటి వెళ్ళకూడదు అని ఉన్నాడు. జంతువులను దాటుకుని వెళ్ళద్దు, తప్పించుకు వెళ్ళాలంటే ఇంకో దారి కనిపించట్లేదు. మెల్లిగా అక్కడ చూశాడు, దగ్గరలో పడుకుని ఉంది ఒక వానరం. ఓహో, ఇదేదో వానరం ముసల్ది పడుకుంది, దీన్ని లేపుదాం అని హనుమంతుడిని లేపాడు. లేపేసరికి హనుమంతుడు లేచాడు. ఈ తోకతి, నేను ముందుకు వెళ్ళాలి అంటాడు. అయ్యో, కనిపించట్లేదా? నేను ముసలివాడిని అయిపోయాను, తోక కదిలించలేకుండా ఉన్నాను. చేతనైతే కదిలించి ముందుకు వెళ్ళు అన్నాడు. అదెంత పని అని తన ఒంటి చేత్తో దాన్ని పైకి లేపటానికి ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. 2 చేతులతోనూ లేపటానికి ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. ఎంత బలం చేసినా, ఎంత ప్రయత్నించినా ఆ తోకను లేపలేకపోయాడు. అప్పుడే తను విని ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ, హనుమంతుడు భీముడు ఇద్దరూ కూడా వాయుదేవుని అంశతో పుట్టినటువంటి వాళ్ళు. ఇంత అన్నదమ్ములు. ఆ రకంగా వాయుసుతుడు అంటే హనుమంతుడికి చెందుతుంది ఆ మాట. వాయునందనుడు భీముడు కూడా. సరే, మీ హనుమంతుడిగా గ్రహించి నమస్కారం చేసి, నిన్ను తెలుసుకోలేకపోయాను, నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు. హనుమంతుడు ప్రసన్నుడైతాడు. హనుమంతుడు ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. నువ్వు విన్న రామాయణ కథలు చెప్పమంటాడు. ఆ రామాయణ కథలో హనుమంతుడి గురించి ఏం విన్నావో చెప్పమంటాడు. అన్నింటికీ బదులిచ్చి భీముడు అంటాడు, అన్నా, నాదో చిన్న కోరిక. నువ్వు సముద్రాన్ని దాటినప్పుడు, రాక్షసులను సంహరించినప్పుడు నువ్వు నీ యొక్క రూపాన్ని పెంచావుట. ఆ ఒక్క రూపాన్ని నేను చూడాలని కోరికగా ఉంది నాకు అంటాడు. వెంటనే హనుమంతుడు భూమి ఆకాశాలకు మొత్తం ఇంగిని తాకేలాగా తన దేహాన్ని పెంచాడు. ఆ రూపాన్ని ఎక్కువసేపు చూడలేకపోయాడు భీముడు. చాలు సోదరా, చాలు, నేను ధన్యుణ్ణయ్యాను, నన్ను మామూలు రూపంలోకి రా, నన్ను అనుగ్రహించు అంటాడు. ఆ హనుమంతుడు భీముని సమాగమం. హనుమంతుడు భీమునికి ఒక వరం ఇస్తాడు. నేను కురుక్షేత్ర సంగ్రామ సమయంలో నీ సోదరుడైన అర్జునుని విజయ పతాకం మీద నిలుస్తాను, ఆ యుద్ధాన్ని నేను చూడాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు. వెంటనే భీముడు కూడా సంతోషించి అన్నగారికి నమస్కారం చేసి ముందుకు బయలుదేరుతాడు. అలా కొంత దూరం ప్రయాణం చేసేసరికి సౌగంధిక సరోవరాన్ని చూస్తాడు. అదొక పెద్ద సరస్సు.
ఆ సరస్సు నిండా సౌగంధిక పుష్పాలు ఉన్నాయి, వికసించి ఉన్నాయి, బంగారు రంగుతో ఉన్నాయి. వాటిని కాడలు, ఆ పూల కాడలు, ఆ వృంతాలు అంటారు. వైడూర్యాల ధగధగలతో మెరిసిపోతుంది. ఇక వెంటనే ఆ సరస్సులో దిగి అవి కోసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ సరస్సు కుబేరుడిది. అతడి సైన్యం కాపలా కాస్తోంది. ఇక్కడ భీముడిని అడ్డగిస్తారు. భీముడు వాళ్ళతో యుద్ధం చేస్తాడు. వాళ్ళు వేల సంఖ్యలో వచ్చి పడతారు. అయినా సరే అందరినీ ఎదిరిస్తారు. వీళ్ళు వెళ్ళి, ఆ సైనికులు వెళ్ళి కుబేరుడికి చెప్పుకుంటారు. ఆ కుబేరుడు దివ్య దృష్టితో గ్రహిస్తాడు, ఓహో ధర్మరాజు సోదరుడు వచ్చాడు ఇది అని. తను యుద్ధానికి బయలుదేరకుండా ఊరుకుంటాడు. వెంటనే ఈ సైన్యాన్నంతని ఓడించినటువంటి భీముడు తాను మోయగలిగినన్ని సౌగంధిక పుష్పాలు, మోయగలిగినటి అందినన్ని సౌగంధిక పుష్పాలు తెంపుకొని మూట కట్టుకొని బయలుదేరి వచ్చేస్తాడు. ఈలోగా అక్కడ ధర్మరాజు కంగారు పడుతున్నాడు. భీముడు కనిపించట్లేదు. కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు అని. పాపం సోదరులు కలిసి ఉన్నారు, అరణ్యవాసం అది. ఏ రాక్షసుల పీడ వచ్చిందో, ఏమైపోయాడో అనేటువంటి తహతహ ఉంటుంది కనిపించకపోయేసరికి. అప్పుడు ద్రౌపది అసలు విషయం చెబుతుంది. అయ్యో ఎంత పని చేశావు, మాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అని వీళ్ళందరూ కట్టకట్టుకుని భీముడిని వెతుక్కుంటూ బయలుదేరుతారు. అక్కడ భీముడు సిద్ధంగా ఉంటాడు తిరుగు ప్రయాణానికి. అందరూ సంతోషిస్తారు. ఈ సౌగంధిక పుష్పాలని ద్రౌపదికి ఇస్తారు. ఆమె పరమానంద భరితురాలవుతుంది. జరిగిన వృత్తాంతం, హనుమంతుని దర్శనం, ఈ వృత్తాంతం అంతా కూడా అన్నగారికి చెప్తాడు. ఈ ప్రయాణం సైతము మనకు ప్రయోజనమే చేకూర్చింది, ఇది కూడా మనకు మంచిదయ్యింది అని వాళ్ళు సంతోషిస్తారు. ఇది సౌగంధిక హరణ కథ. ఈ కథలో కథ చాలా చమత్కారంగా, అద్భుతంగా ఉంటుంది. కథ నడపటంలో నన్నయ్య తర్వాతే ఎవరైనా. ఈ కథ మనకు నేర్చుకున్నాం, ఆనందంగా ఉంది, బాగుంది కథ. కానీ ఏమిటి, మనం ఇందులోంచి ఏం గ్రహించాలి? ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయలుదేరకూడదు. ఖచ్చితంగా మనం చెప్పి వెళ్ళాలి. ఎంత భార్య కోరిన కోరికలు తీర్చడానికి వెళుతున్నా సరే, అలాగే భార్యల చిన్న చిన్న కోరికలకు అడ్డు చెప్పవద్దు. నీకు ఎక్కువ శ్రమ లేనిది, ఎక్కువ ఆర్థిక నష్టం కలిగినటువంటిది, ఎక్కువ డబ్బులు ఖర్చు అవసరం లేనటువంటి ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చి వాళ్ళను సంతోషపెట్టడం భర్తల విధి. ఇది ఈ రోజుతో మనం నన్నయ భారతం అనే వనంలో, భారతం ఒక పెద్ద ఉద్యానవనం, పారిజాత వృక్షంతో పోలుస్తారు దాన్ని. నేను ఒక ఉద్యానవనం అంటాను. ఆ ఉద్యానవనంలో ఒక వీధి నన్నయ్యది, ఇంకొక వీధి ఎర్రనది, ఇంకొక వీధి తిక్కనది. ఇక్కడ మనం నన్నయ్య వీధిలోంచి ఇక ముందు ఎర్రన వీధిలోకి. ఇది ఇంతవరకు నన్నయ్య భారతంలోని కథలు మనం విన్నాం. మొత్తం కథ అంతా చెప్పుకోవాలి అన్నట్లయితే ఇక నేను జీవితం చివరి అధ్యాయంలో ఉన్నవాడిని పూర్తి చేస్తాననే నమ్మకం లేదు. ఇక ఉన్నంతలో మొత్తం ముగ్గురిని స్పృశించి మొత్తం భారతోద్యాన వీధులన్నీ మనం తిరిగి ఆ ఉద్యాన సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం అనే కోరిక. స్వస్తి ప్రజాభ్యః న్యాయేన మార్గేణ మహిన్మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు.